సిరియాలో మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది. అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటున్నారు. రష్యా, ఇరాన్ మద్దతుతో కొనసాగుతున్న బషర్ అల్ అసద్ ప్రభుత్వం కుప్పకూలే దశకు చేరుకుంటోంది. ఒక్కో నగరాన్ని కోల్పోతోంది. దాదాపు దశాబ్దం పాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లి గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాన్ని వెనక్కి నెడుతూ ఇటీవలే కీలక పట్టణాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇక తిరుగుబాటుదారులు తుది లక్ష్యం రాజధాని డమాస్కస్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నగరాన్ని కూడా ఆక్రమిస్తే సిరియా పూర్తిగా రెబల్స్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. టర్కీ మద్దతుతో మిలీషియా గ్రూపులు, ఇస్లామిస్ట్ తిరుగుబాటుదారులు చెలరేగిపోతున్నారు. సిరియాలోని అతిపెద్ద నగరమైన అలెప్పో సైతం వారి వశమైంది. సనాహనా సిటీని తాజాగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పలు రీజియన్లను ప్రభుత్వం నుంచి చేజారాయి. అవన్నీ కూడా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సిరియాలోని నానాటికి దిగజారిపోతున్న శాంతి భద్రతలు, యుద్ధ వాతావరణంపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సిరియా అంతర్యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం రాత్రి భారత్ కీలక ప్రకటన విడుదల చేసింది. తదుపరి ప్రకటన విడుదలయ్యేంత వరకు సిరియాకు వెళ్లొద్దని, ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదింపులు నిర్వహించడానికి హెల్ప్ లైన్ నెంబర్, ఈమెయిల్ ఐడిని అందుబాటులోకి తీసుకొచ్చారు. సిరియాలో ఉన్న భారతీయులందరూ కూడా డమాస్కస్ లోని భారత రాయబారి కార్యాలయంలో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. డమాస్కస్ లోని భారత రాయబార కార్యాలయం కోసం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ 963993385973, అలాగే అత్యవసర ఈమెయిల్ hoc.damascus@meagov.in ద్వారా రాయబార కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని జైస్వాల్ సూచించారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.